ఓకే అండి, అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే మనం యొక్క ఇండియన్ మోడర్న్ హిస్టరీలో భాగంగా థియోసాఫికల్ సొసైటీ అలియాస్ దివ్యజ్ఞాన సమాజం ఏదైతే ఉంటుందో దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇక దివ్యజ్ఞాన సమాజంలో భాగంగా ఆల్రెడీ పార్ట్ 1 గురించి మాట్లాడుతూ ఈ యొక్క ఐర్లాండ్ దేశస్థురాలైనటువంటి అనీ బెసెంట్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క దివ్యజ్ఞాన సమాజం కోసం సేవ చేయడం కోసము మన యొక్క భారతదేశానికి ఐర్లాండ్ దేశం నుంచి వచ్చినటువంటి అనీ బెసెంట్ మన యొక్క భారతదేశంలోనికి వచ్చి వివిధ రకాల పత్రికలను స్థాపించి వివిధ రకాల ఉపన్యాసాల ద్వారా యాక్చువల్గా దివ్యజ్ఞాన సమాజానికి సేవ చేయడానికి వచ్చినటువంటి అనీ బెసెంట్ ఆమె మన భారతదేశంలోనికి వచ్చే నాటికి ఇక్కడ కావాల్సింది దివ్యజ్ఞాన సమాజానికి సేవ చేయడం కాదు, బ్రిటిష్ వారి యొక్క అరాచకత్వ పాలనలో భారతదేశం ప్రస్తుతము ఒక నిస్తేజం నిర్భేద్యంలో ఉంది కాబట్టి వాటి నుంచి ముందు భారతదేశాన్ని మేల్కొల్పాలి. వీళ్ళు ప్రపంచమంతా కూడా ముందుకు వెళ్తుంటే భారతదేశం మాత్రం వెనుకంజలోనే ఉండిపోయిందనేటువంటి ఉద్దేశంతో దివ్యజ్ఞాన సమాజానికి సేవ చేయడానికి వచ్చినటువంటి అనీ బెసెంట్ వాటిని పక్కన పెట్టి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించింది ఒక రకంగా. ఎందుకంటే అప్పట్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉక్కుపాదం మోపినటువంటి పార్టీ ఏమిటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. మీకు అందరికీ కూడా తెలుసు, గొప్ప గొప్ప స్వాతంత్ర సమరయోధులందరూ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలోని సభ్యులుగానే ఉండేవారు. అందులో భాగంగా అనీ బెసెంట్ మన భారతదేశంలో వేకప్ ఇండియా పేరుతో అద్భుతమైనటువంటి ప్రసంగాలను ఇచ్చి భారతదేశ మిత్రులారా మేల్కోండి అని చెప్పేసి భారతదేశ ప్రజలందరినీ కూడా మేల్కొల్పింది తన యొక్క ప్రసంగాలతో. బ్రిటిష్ వాడు మిమ్మల్ని ఈ విధంగా దోచుకుంటున్నాడు, ప్రపంచమంతా ముందుకు వెళ్తుంటే మిమ్మల్ని మాత్రం వెనుకొంజలోనే ఉంచేశాడు, వెనక్కి లాగుతున్నాడు బ్రిటిష్ వాడు అని చెప్పేసి అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేసింది. అదేవిధంగా కామన్వెల్త్ అనేటటువంటి పత్రిక, న్యూ ఇండియా అనేటువంటి పత్రిక, అద్భుతమైనటువంటి పత్రికలను స్థాపించి ఆ యొక్క పత్రికల ద్వారా ప్రజల్లో ఒక ఉత్తేజము, ప్రజల్లో బ్రిటిష్ వారు చేస్తున్నటువంటి అరాచకాలు ఆకృత్యాల గురించి ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా న్యూస్ పత్రికల ద్వారా కూడా తమ యొక్క గళాన్ని వినిపించినటువంటి విదేశీ మహిళ ఎవరయ్యా అంటే అనీ బెసెంట్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మన భారతదేశంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలను చేపట్టింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మన భారతీయులను సపోర్ట్ చేస్తూ ఆమె మన యొక్క భారతదేశంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని చెప్పేసి చెప్తా ఉన్నాం. అందులో భాగంగా 1916లో ఉత్తర భారతదేశంలో హోమ్ రూల్ ఉద్యమాన్ని తిలక్ స్థాపిస్తే దక్షిణ భారతదేశంలో మద్రాసు ప్రాంతంలో హోమ్ రూల్ ఉద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తి, స్థాపించినటువంటి మహిళ ఎవరయ్యా అంటే ఈ యొక్క దివ్యజ్ఞాన సమాజానికి సేవ చేయడానికి వచ్చినటువంటి అనీ బెసెంట్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ వరకు కూడా మనం ఆల్రెడీ గత క్లాసులో చెప్పుకోవడం అనేది జరిగింది. మరి దాని కంటిన్యూషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ హోమ్ రూల్ ఉద్యమం ఏదైతే ఉంటుందో, ఈ స్వదేశీ ఉద్యమం ఏదైతే ఉంటుందో దీన్ని దక్షిణ భారతదేశంలో స్థాపించి ఓవరాల్ భారతదేశం మొత్తము కూడా విస్తరించే విధంగా కీలక పాత్ర పోషించినటువంటి మహిళ ఎవరయ్యా అంటే అనీ బెసెంట్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ విధంగా హోమ్ రూల్ ఉద్యమాన్ని దక్షిణ భారతదేశంలో అద్భుతంగా తీసుకువెళ్ళింది కాబట్టి అనీ బెసెంట్ని మన యొక్క భారతదేశంలో ఇండియన్ టామ్గా పిలవడం అనేది జరిగింది. ఆమెకి ఇచ్చినటువంటి బిరుదు ఏమిటయ్యా అంటే ఇండియన్ టామ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఎవరికి ఇచ్చినటువంటి బిరుదు? మన యొక్క అనీ బెసెంట్కి ఇచ్చినటువంటి బిరుదు. ఎందుకు? హోమ్ రూల్ ఉద్యమాన్ని అద్భుతంగా దక్షిణ భారతదేశంలో ముందుకు తీసుకెళ్ళినందుకు గాను ఆమెను ఇండియన్ టామ్గా పిలవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అయితే ఈమె ప్రధానంగా ఓవరాల్ భారతదేశం మొత్తాన్ని మన పక్కన పెడితే మన తెలుగు ప్రాంతం గురించి మాట్లాడదాం. అంటే మన యొక్క తెలుగు ప్రాంతానికి అనీ బెసెంట్కి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే తెలుగు ప్రజలన్నా, తెలుగు గడ్డన్నా, తెలుగు ప్రాంతమన్నా అనీ బెసెంట్కి ఎనలేనటువంటి ఒక రకమైనటువంటి ప్రేమాభిమానాలు అనేవి చాలా ఎక్కువగా ఉండేవి అనీ బెసెంట్కి. అందులో భాగంగానే మనం మాట్లాడతాం ఆమెకి ఎంత అభిమానం లేకపోతే మన యొక్క తెలుగు ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి కళాశాలని స్థాపిస్తుందండి. ఏమిటా కళాశాల అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, చిత్తూరు బీటీ కళాశాల అని చెప్పేసి చెప్తా ఉంటాం. మన యొక్క తెలుగు ప్రాంతంలో చిత్తూరు ప్రాంతంలో బీటీ కళాశాల స్థాపించడం అనేది జరిగింది. బీటీ కళాశాల అంటే ఏమిటండి? బెసెంట్ తెరీసా కళాశాల అని చెప్పేసి చెప్తా ఉంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఈ బెసెంట్ తెరీసా కళాశాల అనేటువంటి కళాశాలను చిత్తూరు ప్రాంతంలో స్థాపించి దానికి ప్రిన్సిపల్గా కజిన్స్ అనేటువంటి వ్యక్తిని పెట్టడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఈ యొక్క కళాశాలలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బెసెంట్ తెరీసా కళాశాలను మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో చిత్తూరు ప్రాంతంలో స్థాపించినటువంటి మహిళ ఎవరయ్యా అంటే అనీ బెసెంట్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. దానికి ప్రత్యేకంగా ప్రిన్సిపల్గా పెట్టినటువంటి ఎవరిని ప్రిన్సిపల్గా పెట్టిందంటే కజిన్స్ అనేటువంటి వ్యక్తిని ప్రిన్సిపల్గా పెట్టింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ప్రత్యేకంగా ఈ యొక్క
హోమ్ రూల్ ఉద్యమం ఏదైతే ఉంటుందో మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో కూడా హోమ్ రూల్ ఉద్యమాన్ని నడిపించడం కోసము అనీ బెసెంట్ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని నాయకుడిగా పెట్టడం అనేది జరిగింది. అంటే నీ యొక్క నాయకత్వంలోనే ఆంధ్ర ప్రాంతంలో ఈ యొక్క హోమ్ రూల్ ఉద్యమం అనేది ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అనీ బెసెంట్ ఏ వ్యక్తులను నియమించిందయ్యా అంటే చాలా చాలా ఇంపార్టెంట్, ఆంధ్ర తిలకగా పేరుగాంచినటువంటి చాలా ఇంపార్టెంట్, ఆంధ్ర తిలకగా పేరుగాంచినటువంటి గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఎవరైతే ఉంటారో ఈ గాడిచర్ల హరిసర్వోత్తమరావుని మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో హోమ్ రూల్ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసము ఆ నాయకత్వ బాధ్యతల్ని ఇతనికి అప్పచెప్పడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అయితే అంతమంది ఆ సమయానికే మన యొక్క తెలుగు ప్రాంతంలో చాలామంది గొప్ప స్వాతంత్ర సమర యోధులు, గొప్ప తత్వవేత్తలు, ఒక రకంగా చెప్పాలంటే చదువుకున్నటువంటి విద్యావేత్తలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క బాధ్యతని ఆంధ్ర ప్రాంతంలో హోమ్ రూల్ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి బాధ్యతని గాడిచర్ల హరిసర్వోత్తమరావుకే అనీ బెసెంట్ అప్పచెప్పడానికి గల కారణం ఏమిటంటే ఆమె గ్రహించింది, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులను అధ్యయనం చేసింది. ఆంధ్ర ప్రాంతంలో ఈ యొక్క హోమ్ రూల్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి కెపాసిటీ క్యాలిబర్ కలిగి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి గాడిచర్ల హరిసర్వోత్తమరావే అని చెప్పేసి అనీ బెసెంట్ భావించడం అనేది జరిగింది. నిజంగా ఆమె పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ఎందుకంటే ఇతను ఒక రకంగా నాయకత్వ బాధ్యతలు ఇతనికి అప్పచెప్పిందంటే అంతకుముందు గాడిచర్ల హరిసర్వోత్తమరావు యొక్క ప్రభావము ఆంధ్ర ప్రాంతంలో ఒక రకంగా హీరోగా మారాడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ఎందుకు మారాడు దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే యాక్చువల్గా 1905లో బెంగాల్ ప్రాంతంలో వందే మాతర ఉద్యమం అనేది వచ్చింది. మనకందరికీ కూడా తెలుసు. ఈ బ్రిటిష్ వాడు విభజించు పాలించు డివైడ్ అండ్ రూల్స్ పాలసీ ఆధారంగా మన యొక్క బెంగాల్ని విభజించి ముస్లింలని హిందువుల్ని విభజించి ఆ విభజన రేఖను గీసి దాని ద్వారా మన భారతదేశాన్ని విభజించు పాలించని సూత్రం ద్వారా బ్రిటిష్ వాడు పరిపాలన చేస్తుంటే ముస్లిం సోదరులు హిందూ సోదరులు వేరు కాదు, మేమంతా ఒక్కటే, మీరే పైవారు మీరే బయటవారు అని చెప్పేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1905లో బెంగాల్ ప్రాంతంలో బెంగాల్ ఉద్యమం అనేది రావడం అనేది జరిగింది. దాన్నే మనము వందే మాతర ఉద్యమం అని చెప్పేసి చెప్తా ఉంటాం. అయితే ఈ వందే మాతర ఉద్యమము కేవలం బెంగాల్ ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది యాక్చువల్గా చెప్పాలంటే మొదట్లో. అయితే ఈ వందే మాతర ఉద్యమాన్ని దక్షిణ భారతదేశానికి కూడా తీసుకురావాలి. బెంగాల్ ప్రాంతం అంటే ఉత్తర భారతదేశం, సో ఇది కేవలము బెంగాల్ ప్రాంతానికే పరిమితమైంది. ఆ వందే మాతర ఉద్యమం అనేది దక్షిణ భారతదేశానికి రావాలి, దక్షిణ భారతదేశంలోని ప్రధానంగా మన ఆంధ్ర ప్రాంతానికి తీసుకురావాలని చెప్పేసి అప్పట్లో కృష్ణా పత్రికా సంపాదకుడైనటువంటి మూట్నూరు కృష్ణారావు చాలా ఇంపార్టెంట్, ఎంతో కీలక పాత్ర పోషించాడు, చాలా ప్రయత్నాలు చేశాడు వందే మాతర ఉద్యమాన్ని మన యొక్క ఆంధ్ర ప్రాంతానికి తీసుకురావడం కోసం. కానీ అది సఫలీకృతం కాలేదు. కానీ 1907వ సమయంలో అందులో భాగంగా మూట్నూరు కృష్ణారావు చేసినటువంటి అతను చేసినటువంటి ప్రయత్నాల ఫలితంగా 1907లో వందే మాతర ఉద్యమం యొక్క గొప్పతనాన్ని మన యొక్క దక్షిణ భారతదేశానికి తీసుకురావాలి, అందులోనూ ప్రధానంగా ఆంధ్ర ప్రాంతానికి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో బిపిన్ చంద్రపాల్ ఎవరైతే ఉంటారో అతను 1907వ సంవత్సరంలో మన యొక్క ఆంధ్ర ప్రాంతానికి రావడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇలా మన ఆంధ్ర ప్రాంతానికి వచ్చి ఆంధ్ర ప్రాంతంలో వివిధ రకాల ప్రాంతాల్లో సమావేశాలు సభలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎవరి కోసం? బిపిన్ చంద్రపాల్. ఎందుకంటే అప్పట్లో అద్భుతమైనటువంటి వ్యక్త బిపిన్ చంద్రపాల్. అతను మాట్లాడాడంటే పండు ముసలివాడు కూడా నించొని బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా యుద్ధం చేసేటటువంటి ఆ యొక్క కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి. అతని యొక్క వాక్చాతుర్యం అటువంటిది. నిజంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎంతోమంది మహానుభావులు మనకు అందించింది. అటువంటి వ్యక్తులలో ఒక రకంగా చెప్పాలంటే బిపిన్ చంద్రపాల్ కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా మాట్లాడేటటువంటి విధానం, తన యొక్క మాటల ద్వారా మరికొంతమందిని ప్రేరేపితం చేసేటటువంటి అంశం ఏదైతే ఉంటుందో ఇది 100లో ఒక్కరికి మాత్రమే ఉంటుంది. అలాంటి వ్యక్తి బిపిన్ చంద్రపాల్. ఇటువంటి అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి బిపిన్ చంద్రపాల్ని మన యొక్క కాంగ్రెస్ సభ్యులు బెంగాల్ నుంచి దక్షిణ భారతదేశానికి పంపించారు. నువ్వు వెళ్ళి వందే మాతర ఉద్యమాన్ని దక్షిణ భారతదేశం మొత్తం విస్తరింప చేయాలని చెప్పేసి బిపిన్ చంద్రపాల్ని పంపిస్తే అతను ప్రధానంగా మన ఆంధ్ర ప్రాంతానికి వస్తే ఆంధ్ర ప్రాంతంలో బిపిన్ చంద్రపాల్ కోసం వివిధ రకాల ప్రాంతాల్లో వివిధ రకాల భారీ సభలు సమావేశాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అతని కోసం, అతను ఇచ్చేటువంటి ఉపన్యాసాల కోసం. ఇలా అతను ఎక్కడికైతే ఆంధ్ర ప్రాంతంలో బిపిన్ చంద్రపాల్ ఎక్కడికైతే వస్తున్నాడో అక్కడికి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. అతను ఇచ్చేటటువంటి ప్రసంగాలను వినడం కోసము, బ్రిటిష్ వారిపైన అతను చేసేటటువంటి ఆరోపణలు ఏవైతే ఉంటాయో, బ్రిటిష్ వారు మనల్ని ఏ విధంగా దోచుకు తింటున్నారో అనేది బిపిన్ చంద్రపాల్ కళ్ళకు కట్టే విధంగా ఎన్నో వేదికలపైన వారిని విమర్శించడం అనేది జరిగింది. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అనేది జరిగింది. ఎక్కడైనా మేల్కోండి భారతదేశ ప్రజలారా, భారతదేశ యువకులారా, అందరూ కూడా మేల్కొని అందరినీ కూడా ఐకమత్యంతో స్వాతంత్రం
సంపాదిద్దాం, బ్రిటిష్ వాడిని భారతదేశం నుంచి పారద్రోలుదాం అని చెప్పేసి అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు, ప్రసంగాలు ఇవ్వడం అనేది జరిగింది బిపిన్ చంద్రపాల్. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, బిపిన్ చంద్రపాల్ మన యొక్క ఆంధ్ర పర్యటనలో భాగంగా, వందే మాతర ఉద్యమం వ్యాప్తిలో భాగంగా మన ఆంధ్ర ప్రాంతానికి వస్తే అతని యొక్క సమావేశాన్ని మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో రాజమండ్రిలో కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. చాలా బహిరంగ సభ, చాలా పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఇలా ఎప్పుడైతే రాజమండ్రికి బిపిన్ చంద్రపాల్ వస్తున్నాడో, వందే మాతర ఉద్యమం వ్యాప్తి కోసము ఉపన్యాసాలు ఇవ్వడం కోసం బిపిన్ చంద్రపాల్ ఎప్పుడైతే వస్తున్నాడని తెలిసిందో, ముందు నుంచే ప్రజలందరూ కూడా తమ షెడ్యూల్స్ అన్నింటినీ కూడా మార్చుకుని, అప్పట్లో షెడ్యూల్స్ అంటే వాళ్ళని ఉద్యోగాలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏమీ లేవనుకోండి, యాక్చువల్గా ముందు నుంచే ప్రిపేర్ అయ్యారు. ఎలాగైనా సరే బిపిన్ చంద్రపాల్ యొక్క ఉపన్యాసాన్ని వినాలి, ఆ మహానుభావుడు చెప్పేటువంటి మాటలు వినాలి. ఎక్కడో బెంగాల్ ప్రాంతం నుంచి మన ఆంధ్ర ప్రాంతానికి, దక్షిణ భారతదేశానికి వచ్చి ఉపన్యాసం ఇస్తున్నాడంటే ఆషామాషి విషయం కాదు. మన జీవితంలో ఒక్కసారైనా అలాంటి వ్యక్తిని చూసి తీరాలని చెప్పేసి ప్రజలు, యువకులు, స్టూడెంట్స్, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా రాజమండ్రి సభకి, మహాసభకి, ఆ బహిరంగ సభకి బయలుదేరడం అనేది జరిగింది. అయితే యాక్చువల్గా ఈ విషయాన్ని ఎవరు గ్రహించారయ్యా అంటే బ్రిటిష్ వారు గ్రహించారు. అయితే రాజమండ్రిలో కూడా మనకి అప్పట్లో బీఈడి కళాశాల ఉండేది. అంటే బీఈడి అంటే ఏమిటి, అప్పట్లో ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగం అంటే ఈ టీచర్ పోస్ట్ ఏదైతే ఉంటుందో, టీచర్ పోస్ట్ చేయాలంటే ఆబ్వియస్లీ బీఈడి చేయాలి. ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి బీఈడి కళాశాలలో అప్పట్లో ఎంతోమంది యువజనం ఉండేవారు. మన భారతీయ యువకులు రాజమండ్రి బీఈడి కళాశాలలో చదువుకునేవారు. అంటే అప్పట్లో మరి విద్యా వ్యవస్థ అంటే బ్రిటిష్ వారి చేతుల్లో ఉండేది. అలా బ్రిటిష్ వారి కింద బ్రిటిష్ వారు ఏర్పాటు చేసినటువంటి విద్యా వ్యవస్థలో భాగంగా రాజమండ్రి బీఈడి కళాశాలలో మన భారతదేశ యువకులు ఎంతోమంది చదువుకుంటున్నారు. అందులో భాగంగా భారతీయ యువకులు అనడానికంటే ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి యువకులు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం అంటే మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం, మన రెండు తెలుగు ప్రాంతాలు మొత్తం కలిపి అప్పట్లో ఆంధ్ర ప్రాంతం అని చెప్పేసి పిలిచేవాళ్ళు. అందరూ కూడా రాజమండ్రి బీఈడి కళాశాలలో చదువుకునేవారు. అయితే అందరూ కూడా ఈ యొక్క రాజమండ్రి బీఈడి కళాశాలలో చదువుకునే యువకులందరూ కూడా బిపిన్ చంద్రపాల్ యొక్క ఉపన్యాసం వినాలి అనేటటువంటి ఉద్దేశంతో అందరూ కూడా బయలుదేరితే, దీన్ని గమనించినటువంటి బ్రిటిష్ వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు విషయం అర్థమైంది. వాళ్ళకి తెలుసు బిపిన్ చంద్రపాల్ వస్తున్నాడు, ఇలా రాజమండ్రిలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బిపిన్ చంద్రపాల్ ఇచ్చేటటువంటి ఉపన్యాసాలు నో డౌట్ అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు ఇస్తాడు. అతను ఇచ్చినటువంటి ఉపన్యాసాలను చూసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రేరేపితమవుతారు. అంటే మనకి వ్యతిరేకంగానే బ్రిటిష్ వారు గ్రహించినటువంటి విషయం ఏమిటంటే, మనకి వ్యతిరేకంగానే వందే మాతర ఉద్యమం యొక్క వ్యాప్తిలో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో రాజమండ్రిలో ఉపన్యాసం ఇస్తున్నాడు బిపిన్ చంద్రపాల్. అతడు ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని విన్నారు అంటే ఈ యువకులు, ముఖ్యంగా ముదుసల వాళ్ళు, భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను పక్కన పెడితే యువ రక్తం మరుగుతున్నటువంటి యొక్క యూత్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా అతని సమావేశానికి హాజరైతే మనం చేస్తున్నటువంటి అరాచక పాలనను వాడు తప్పనిసరిగా బిపిన్ చంద్రపాల్ అద్భుతంగా వివరిస్తాడు. ఎప్పుడైతే అతని స్పీచ్ వీళ్ళు వింటారో ఇంకా వీళ్ళని మనం ఆపలేం. మన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వివిధ రకాల ఉద్యమాలు చేస్తారు, వివిధ రకాల పోరాటాలు చేస్తారు. వీటన్నింటికీ మనం అడ్డుకట్ట వేయాలి అంటే ఈ బీఈడి కళాశాలలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా ఇక్కడే ఆపాలి అని చెప్పేసి ఎప్పుడైతే బిపిన్ చంద్రపాల్ అక్కడ ఉపన్యాసం ఇస్తున్నాడో, సమావేశం ఇస్తున్నాడో, కరెక్ట్గా ఆ సమావేశం జరిగిన రోజునే ఈ రాజమండ్రి బీఈడి కళాశాలలో బ్రిటిష్ వారు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే ఏమిటా కండిషను, ఎవరెవరైతే బిపిన్ చంద్రపాల్ యొక్క సమావేశానికి వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా మేము కాలేజీ నుంచి బహిష్కరిస్తాము. ఎవరైతే ఇక్కడ హాజరై ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ రాస్తారో వాళ్ళే బీఈడి పాస్ అయినట్లు. ఎందుకంటే అప్పట్లో బీఈడి అయిందంటే అప్పట్లో వెంటనే ప్రభుత్వ ఉద్యోగం, టీచర్ పోస్ట్ ఇచ్చేసేవాళ్ళు. అప్పట్లో అంత డిమాండ్ ఉండేది బీఈడికి. సో చాలామంది యువకులు ఏమనుకున్నారంటే, ఈ ఉపన్యాసం వినకపోతే ఏమైంది, మన జీవితం నిర్ధారిస్తుంది అంటే ఈ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కనుక కావాలనే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ పెట్టారు. ఈ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ పాస్ అయినట్లయితే మన బీఈడి పూర్తవుతుంది, ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, అంతో కొంత బ్రిటిష్ వారి హయాంలో ప్రభుత్వ ఉద్యోగం పొందుతాం కాబట్టి మన కుటుంబాన్ని మనం సంరక్షించుకునేటటువంటి ఒక హోదాలోనికి వెళ్తామనేటువంటి ఉద్దేశంతో చాలామంది యువకులు వెనుకంజ వేశారు. ఎవరు కూడా వెళ్ళలే బిపిన్ చంద్రపాల్ యొక్క ఉపన్యాసానికి. కానీ ఒకే ఒక్క వ్యక్తి తెగించాడు. అలాంటి మహానుభావుడు ఎక్కడో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి, అందులో భాగంగా మన తెలుగు ప్రాంతంలోనికి వచ్చి ఉపన్యాసం ఇస్తుంటే అలాంటి ఉపన్యాసం వినకపోతే ఈ యొక్క జీవితమే వృధా అని చెప్పేసి, ఇప్పుడు కాకపోతే మరోసారి రాసుకుంటాను ప్రాక్టికల్ ఎగ్జామ్, అసలు నాకు ఉద్యోగం లేకపోయినా పర్లేదు, నా బీఈడి అవ్వకపోయినా పర్లేదు, నేను మాత్రం అలాంటి గొప్ప వ్యక్తి యొక్క ప్రసంగాన్ని వినాలి. ఎందుకంటే అప్పట్లో బిపిన్ చంద్రపాల్ అంటే భారతదేశం మొత్తం మీద కూడా అతని పేరు మారుమ్రోగేది, ఉపన్యాసాలకి మారుపేరు, అతను మాట్లాడంటే రోమాలు నెక్కబొడుచుకుంటాయి. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క ప్రసంగం వినాలి
ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మన యొక్క గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఎవరైతే ఉంటారో ఆ యొక్క కళాశాల నుంచి వెళ్ళిపోవడం అనేది జరిగింది. నేను ఈ సమావేశానికి వెళ్తాను, నన్ను మీరు కాలేజీ నుంచి బహిష్కరిస్తారా, తీసేస్తారా, మీ ఇష్టం అని చెప్పేసి మొట్టమొదటిసారిగా రాజమండ్రి బీఈడీ కళాశాల నుంచి బ్రిటిష్ వారి నుంచి బహిష్కరణకు గురైనటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ఎంత గొప్ప దేశభక్తి లేకపోతే తన యొక్క జీవితాన్ని నిర్దేశించేటటువంటి ఉద్యోగాన్ని సైతం పక్కన పెట్టి, ఉద్యోగం వచ్చేటటువంటి విద్యను సైతం పక్కన పెట్టి అతని యొక్క ఉపన్యాసానికి హాజరయ్యాడంటే నిజమైన దేశభక్తి ఇతను మనం చెప్పవచ్చు. అందుకే ఆంధ్ర తిలక్గా పేరుగాంచాడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ఇలా ఒక రకంగా ఆంధ్ర ప్రాంతంలో హీరోగా మారాడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు. అయితే ఎప్పుడైతే అనిబిసెంట్ మన భారతదేశానికి వచ్చి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వివిధ రకాల ఉపన్యాసాలు ఇచ్చింది. ఆమె కూడా అనిబిసెంట్ కూడా వివిధ ప్రాంతాలకు తిరిగి వేకప్ ఇండియా పేరుతో ఎన్నో ప్రసంగాలు ఇవ్వడం అనేది జరిగింది. ఆమె ప్రసంగాలు ఇచ్చే ముందు ఏమైనా సరే ఆమె ఒక మహిళ, భారతదేశం మొత్తం మీద కూడా ఆ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాల్సింది ఆమె ఒక్కరితే కాబట్టి ఒక్కరి వల్ల సాధ్యం కాదు. అందుకోసం ఆమె ఏ ప్రాంతాల్లో ఎవరెవరు కీలక వ్యక్తులు నాయకత్వం వహించాలి, అసలు ఒక బ్రిటిష్ వారు అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడగలిగేటటువంటి కెపాసిటీ, క్యాలిబర్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, మంచి వాక్చాతుర్యం, మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అని చెప్పేసి ముందుగానే ఫిల్టర్ చేసి ఉంచుకునేది అనిబిసెంట్. అందులో భాగంగా అప్పటికే బాగా హీరోగా పేరుగాంచినటువంటి వ్యక్తి గాడిచర్ల హరిసర్వోత్తమరావు. అప్పుడు అనిబిసెంట్కి తెలిసింది వీడే సరైనటువంటి వ్యక్తి, ఆంధ్ర ప్రాంతంలో హోమ్ రూల్ ఉద్యమాన్ని తీసుకెళ్లేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి గాడిచర్ల హరిసర్వోత్తమరావు అని చెప్పేసి గ్రహించి ఆ గాడిచర్ల హరిసర్వోత్తమరావునే మన ఆంధ్ర ప్రాంతంలో హోమ్ రూల్ ఉద్యమానికి నాయకత్వ బాధ్యతలు అనిబిసెంట్ అప్పచెప్పడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా తమిళనాడు ప్రాంతంలో ఈ యొక్క హోమ్ రూల్ ఉద్యమానికి నాయకత్వం వహించేటువంటి బాధ్యతలు ఎవరికి ఇచ్చారని చెప్పి చెప్తా ఉంటారు. ఆరుండాల్, చాలా చాలా ఇంపార్టెంట్. ఆరుండాల్ అనేటువంటి వ్యక్తికి అప్పచెప్పడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా అనిబిసెంట్ ఒకటా రెండా ఆమె భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తులను ఫిల్టర్ చేయడం, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అస్త్రాలు సంధించేటటువంటి ఒక గొప్ప యోధుడిగా వారిని తీర్చిదిద్దడమే జయంగా అనిబిసెంట్ మన భారతదేశంలో పనిచేయడం అనేది జరిగింది. అంతేకాదు 1907లో జరిగినటువంటి సూరత్ కాంగ్రెస్ సమావేశం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1907లో జరిగినటువంటి సూరత్ కాంగ్రెస్ సమావేశం ఏదైతే ఉంటుందో ఈ సమావేశంలోనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యులు విడిపోయి అతివాదులు, మితవాదులు, ముస్లిం లీగ్ సభ్యులు అని చెప్పేసి ఇలా వివిధ రకాలుగా విడిపోవడం అనేది జరుగుతుంది. అయితే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్రం సంపాదించాలంటే ముందు మీ భారతీయులలో ఐకమత్యం ఉండాలి. భారతీయులందరూ సోదర భావంతో ఐకమత్యం ఉంటే ఐకమత్యమే మహాబలం అంటారు. అందుకని మనమందరము ఐకమత్యంగా ఉండాలనే ఉద్దేశంతో విదేశీ మహిళ అయినటువంటి అనిబిసెంట్ భావించి 1916లో బాలగంగాధర్ చెప్పి అతని యొక్క నాయకత్వంలో లక్నో సమావేశం, అంటే 1916లో లక్నో సమావేశం నాయకత్వం వహించింది బాలగంగాధర్ తిలక్ కాదనుకోండి, కానీ ఒక రకంగా గురువుగా భావించి తిలక్ యొక్క సారథ్యంలోనే 1916లో జరిగినటువంటి లక్నో సమావేశం ఏదైతే ఉంటుందో, కాంగ్రెస్ సమావేశం ఏదైతే ఉంటుందో ఈ సమావేశంలో అతివాదులు, మితవాదులు, ముస్లిం లీగ్ సభ్యులు వాళ్ళందరినీ కూడా కలపడం అనేది జరిగింది. ఇలా 1907లో సూరత్ కాంగ్రెస్ సమావేశంలో విడిపోయినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యులు 1916లో జరిగినటువంటి లక్నో కాంగ్రెస్ సమావేశంలో అందరూ కలిపి మళ్ళీ కలిశారు. అంటే ఆ కలవడంలో కీలక పాత్ర పోషించినటువంటి మహిళ ఎవరయ్యా అంటే అనిబిసెంట్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఇలా ఎన్నో విషయాల్లో ఆమె కీలక పాత్ర పోషించడం అనేది జరిగింది. అందుకే ఈమె చేసినటువంటి ఉద్యమాలు ఏవైతే ఉంటాయో అఖిల భారత హోమ్ రూల్ ఉద్యమం అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఆమె చేసిన ఉద్యమాన్ని భారతదేశంలో అఖిల భారత హోమ్ రూల్ ఉద్యమం, భారతదేశం మొత్తం మీద కూడా ఈ ఉద్యమాన్ని అద్భుతంగా తీసుకువెళ్ళడం అనేది జరిగింది. ఇలా ఎప్పుడైతే అనిబిసెంట్ భారతదేశంలో ఒక వెలుగు వెలిగిందో బ్రిటిష్ వారు కొన్న అనిబిసెంట్కి పడింది. బ్రిటిష్ వారికి ఒక డౌటు, అసలు అనిబిసెంట్ వచ్చింది దేనికోసము, ఆమె భారతదేశంలో చేస్తుంది ఏమిటి? ఆమె ఏదో దివ్యజ్ఞాన సమాజం థియోసాఫికల్ సొసైటీకి సేవ చేయడం కోసం భారతదేశానికి వచ్చి ఆ పని చేయకుండా మనకి వ్యతిరేకంగా భారతీయులు ఉసుగొల్పడం ఏమిటని చెప్పేసి అనిబిసెంట్ పైన ఒక కన్నేయండ్రా, ఎక్కడ దొరికితే అక్కడ అరెస్ట్ చేయండి అని చెప్పేసి బ్రిటిష్ వారు ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది బ్రిటిష్ అధికారులకి. అయితే ఇందులో భాగంగా 1917 ప్రాంతంలో అనిబిసెంట్ ఎవరైతే ఉంటారో ఈమె ఉదక మండలం, దాన్ని మనం ఊటీ అని చెప్పేసి చెప్తా ఉంటాం.
తమ యొక్క ప్రసంగాలలో భాగంగా ఉపన్యాసాలు ఇవ్వడం కోసము, ప్రచారం కోసము ఊటీకి ఉదగమండలానికి వెళ్తే ఆ ఉదగమండలంలోనే అనీ బెసెంట్ని అరెస్టు చేసేయడం అనేది జరుగుతుంది బ్రిటిష్ వారు. ఎప్పుడైతే అనీ బెసెంట్ని అరెస్ట్ చేశారో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యులందరూ కూడా అప్పటికే ఏకమయ్యారు. 1916 ఆల్రెడీ గెలిచిపోయారు. వాళ్ళందరూ కూడా ఏకమై అందరూ కూడా ఒక ముక్త కంఠంతో అనీ బెసెంట్కి మేమున్నాం, ఆమె వెనక్కి మేమున్నాం, ఆమెను కనుక విడుదల చేయకపోతే రక్తపాతం సృష్టిస్తామని చెప్పేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యులందరూ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మేము ఉద్యమాల బాట చేపడతాం, మీకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేస్తాం, ఎప్పుడు అనీ బెసెంట్ని తక్షణమే విడుదల చేయకపోతే అని చెప్పేసి బ్రిటిష్ వారికి సవాల్ విసరడం అనేది జరిగింది. అంతేకాదు మీరు అనీ బెసెంట్ని అరెస్ట్ చేశారు కదా, 1917 డిసెంబర్ 18 జరిగేటటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం ఏదైతే ఉంటుందో ఆ సమావేశానికి నాయకురాలుగా అనీ బెసెంట్ని మేము నిర్ణయిస్తున్నామని చెప్పేసి ఆమె జైల్లో ఉంటుండగానే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యులు తీర్మానించారు. ఏమిటి 1900, ఎందుకంటే మీకు తెలుసు ప్రతి సంవత్సరము చివరిలో అంటే డిసెంబర్ మాసంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రతి సంవత్సరము కూడా 1885లో ఏర్పడినప్పటి నుంచి కూడా ఇలా ఏర్పడినటువంటి సమావేశానికి ఎవరికో ఒకరికి నాయకత్వ బాధ్యతలు వహిస్తారు, నాయకత్వ బాధ్యతలు ఇస్తారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యులు. అందులో భాగంగా 1917 డిసెంబర్ 18 జరిగేటటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి అనీ బెసెంట్ని మేము నాయకురాలుగా ప్రకటిస్తున్నామని చెప్పేసి తీర్మానించడం అనేది జరిగింది. ఎప్పుడైతే చెప్పారో బ్రిటిష్ వారికి ఒక విషయం అర్థమైంది. ఆమెను నాయకురాలుగా జరగబోయేటటువంటి కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి నాయకురాలుగా ఆమెని తీర్మానించడం అనేది జరిగింది. ఒకవేళ ఆమెను కనుక ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం విడుదల చేయకపోతే భారతీయులందరూ కూడా మనకి వ్యతిరేకంగా ఉద్యమ బాట చేపడతారు, అది మన యొక్క భారతదేశంలో బ్రిటిష్ వారి సామ్రాజ్యానికి పెకలించే విధంగా బాటలు వేస్తాయని చెప్పేసి 1917 అక్టోబర్లోనే ఆమెను విడుదల చేయడం అనేది జరిగింది అనీ బెసెంట్ని. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. డిసెంబర్లో సమావేశం జరిగితే అక్టోబర్ 2 నెలల ముందుగానే విడుదల చేసేసారు. ఎందుకంటే విడుదల చేయకపోతే అనీ బెసెంట్ని విడుదల చేయకపోతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యులు సృష్టించేటటువంటి ఆ యొక్క విజృంభణ ఏదైతే ఉంటుందో, వాళ్ళు చేసేటటువంటి ఉద్యమాలు ఏవైతే ఉంటాయో అవి ఎంత తారాస్థాయికి వెళ్తాయనేది బ్రిటిష్ వారు ముందుగానే పరిశీలించారు, గమనించారు. కాబట్టి అనీ బెసెంట్ని ముందుగానే విడుదల చేయడం అనేది జరిగింది. ఇలా 1917 కాంగ్రెస్ కలకత్తాలో జరిగినటువంటి కాంగ్రెస్ మహాసభకి నాయకత్వం వహించినటువంటి మహిళ ఎవరయ్యా అంటే అనీ బెసెంట్ అయినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటైతే 1917 వరకు కూడా ఒక్క మహిళ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి నాయకత్వం వహించలేదు. మొట్టమొదటిసారిగా 1885 నుంచి 1917 మధ్య కాలంలో ఒక్క మహిళ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి నాయకత్వం వహించలేదు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మొట్టమొదటిసారిగా నాయకత్వం వహించినటువంటి విదేశీ మహిళ, ఏకైక మహిళ ఎవరయ్యా అంటే అనీ బెసెంట్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. 1917లో జరిగినటువంటి కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి నాయకత్వం వహించినటువంటి మహిళ ఎవరయ్యా అంటే అనీ బెసెంట్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే 1947లో స్వాతంత్రం వచ్చేలోపు అంటే 1947 లోపు అంటే ఓవరాల్ 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడినప్పటి నుంచి స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మొత్తం 3 సభ్యులు ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలకి నాయకత్వం వహించడం అనేది జరిగింది. ఎవరు? 3 మహిళలు. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. వాళ్ళే ఎవరంటే ఒకటవది అనీ బెసెంట్, రెండవది సరోజినీ నాయుడు. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అదేవిధంగా 3వ మహిళ నెల్లీ సేన్ గుప్తా. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. చాలా ఇంపార్టెంట్. 1925లో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశానికి నాయకత్వం వహించింది సరోజినీ నాయుడు అనేటువంటి మహిళ. అదేవిధంగా 1933లో జరిగినటువంటి కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి నాయకత్వం వహించినటువంటి యాక్చువల్గా నెల్లీ సేన్ గుప్తా 1933లో జరిగినటువంటి కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి నాయకత్వం వహించాలి, కానీ ఈ సమావేశం అనేది జరగలేదు. కానీ ఈమెను కాంగ్రెస్ సమావేశానికి నాయకత్వం వహించినటువంటి 3వ మహిళగా ఈ యొక్క నెల్లీ సేన్ గుప్తా అని చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 1925లో జరిగినటువంటి కాన్పూర్ కాంగ్రెస్ సమావేశానికి నాయకత్వం వహించినటువంటి మహిళ ఎవరయ్య అంటే సరోజినీ నాయుడు. 1917లో జరిగినటువంటి కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి నాయకత్వం వహించినటువంటి మహిళ అనీ బెసెంట్. చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిసారిగా ఒక విదేశీ మహిళ కాంగ్రెస్ సమావేశానికి నాయకత్వం వహించిన మొట్టమొదటి మహిళ ఎవరంటే అనీ బెసెంట్. ఓవరాల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించబడినప్పటి నుంచి స్వాతంత్రం వచ్చేలోపు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకత్వం వహించినటువంటి మహిళ ఎంతమంది అంటే 3. ఒకటవది అనీ బెసెంట్, రెండవది సరోజినీ నాయుడు, మూడవది నెల్లీ సేన్ గుప్తా అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అయితే ఈ యొక్క అనీ బెసెంట్ గురించి ఇంత గొప్పగా మనం చెప్పాం. ఈ చెప్పినటువంటి అనీ బెసెంట్ గురించి ఇప్పటి వరకు మనం గత క్లాసులో కానీ ఈ క్లాసులో కానీ చెప్పినటువంటి స్టోరీ మొత్తం ఏదైతే ఉంటుందో ఇదంతా దేన్ని రిజంబుల్ చేస్తుందంటే ఆమె ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించింది అనేటువంటి విషయం మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది.
కానీ అనీ బెసెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించడానికే ఐర్లాండ్ దేశం నుంచి మన భారతదేశానికి వచ్చిందా అంటే 100కి 100% కాదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. థియోసాఫికల్ సొసైటీ దివ్యజ్ఞాన సమాజానికి సేవ చేయడానికి మాత్రమే భారతదేశానికి అనీ బెసెంట్ వస్తే ఆమె భారతదేశానికి వచ్చే సమయానికి మన భారతదేశం ఎంతో వెనకబడి ఉంది. ఒక నిస్తేజం, ఒక నిర్భేజ్యం, ఏదో కోల్పోయినటువంటి ముఖాలతో మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను చూసినటువంటి అనీ బెసెంట్ ఇప్పుడు మనకి కావాల్సింది దివ్యజ్ఞాన సమాజం కాదు, దివ్యజ్ఞాన సమాజానికి సేవ చేయడం కాదు, సోదర భావం కాదు, ఆ భావం కాదు, ఈ భావం కాదు. ముందు మనకి కావాల్సింది భారతీయులకు స్వాతంత్రం సంపాదించబెట్టాలి. ఎందుకంటే ఐర్లాండ్ దేశాన్ని ఏ విధంగానైతే బ్రిటిష్ వారు దోచుకుంటున్నారో, యాక్చువల్గా మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీకు ఈ విషయం గురించి చెప్పే ముందు అనీ బెసెంట్ యొక్క గురువు గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అనీ బెసెంట్ యొక్క గురువు ఎవరయ్యా? రెడ్మాండ్ అనేటువంటి వ్యక్తి, ఐర్లాండ్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. అసలు ప్రపంచానికి ఆదేశక సూత్రాలు అనేటువంటి టాపిక్ని, ఆదేశక సూత్రాలు అనే అంశాన్ని మొట్టమొదటిసారిగా పరిచయం చేసినటువంటి దేశం ఐర్లాండ్ దేశం. ఆ ఐర్లాండ్ దేశానికి సంబంధించినటువంటి రెడ్మాండ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఇతను 1902లో స్వదేశీ ఉద్యమాన్ని, వారి యొక్క ఐర్లాండ్ దేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి రెడ్మాండ్ అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆదేశక సూత్రాలను అమలుపరచాలని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చినటువంటి వ్యక్తి రెడ్మాండ్ అనేటువంటి వ్యక్తి. ఈ రెడ్మాండ్ అనేటువంటి వ్యక్తి ఎంత హీరో అయ్యాడంటే ఐర్లాండ్ దేశంలో ఒక రకంగా వీడి యొక్క పోరు తట్టుకోలేక 1920 సమయానికి ఏకంగా బ్రిటిష్ వారు ఐర్లాండ్ దేశానికి స్వాతంత్రమే ఇచ్చేయడం అనేది జరిగింది. అంత గొప్ప ఉద్యమాలు చేశాడు రెడ్మాండ్ అనేటువంటి వ్యక్తి ఐర్లాండ్ దేశంలో. అందుకే గొప్ప యోధుడిగా, గొప్ప హీరోగా పేరుగాంచాడు రెడ్మాండ్ అనేటువంటి వ్యక్తి. ఆ రెడ్మాండ్ యొక్క శిష్యురాలే ఈ యొక్క అనీ బెసెంట్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఐర్లాండ్ దేశంలో తన గురువైనటువంటి రెడ్మాండ్ ఏ విధంగానైతే ఇటువంటి ధోరణులతో, ఇటువంటి ఆలోచన దృక్పథాలతో ముందుకు వెళ్ళాడు, అదే పాలసీస్ని మన భారతదేశంలో అవలంబించింది తన యొక్క శిష్యురాలైనటువంటి అనీ బెసెంట్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో కాబట్టి ఏ విధంగానైతే మాకు స్వాతంత్రం ఇచ్చారో ఐర్లాండ్లో, అదేవిధంగా భారతీయులకు కూడా స్వాతంత్రం ఇవ్వాలి అని చెప్పేసి అనీ బెసెంట్ భారతదేశంలో ఎన్నో ఉద్యమాలు చేసింది, ఎన్నో పత్రికలను స్థాపించింది. కామన్వెల్త్, న్యూ ఇండియా, వేకప్ ఇండియా అనేటువంటి పేరుతో ఉపన్యాసాలు కావచ్చు. అద్భుతమైనటువంటి, ఆమెకి ఏమిటి సంబంధం అంటే ఏదో దేశానికి సంబంధించి, ఏదో సమాజానికి సేవ చేయడానికి వచ్చినటువంటి మహిళ మన భారతదేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎంతో కీలక పాత్ర పోషించింది అనడానికి ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క అంశాలన్నీ కూడా ఉదాహరణలు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అంటే చిత్తూరు బీటీ కళాశాల అంటేనే గుర్తు రావాల్సినటువంటి మహిళ బెసెంట్ తెరీసా కళాశాలను గుర్తు రావాల్సిన మహిళ అనీ బెసెంట్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈమె వేసినటువంటి అడుగులు ఏవైతే ఉంటాయో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో అనీ బెసెంట్ ఎప్పుడైతే అడుగుపెట్టిందో, ఆమె కీలక పాత్ర పోషించిందో, తరువాత కాలంలో ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది అనీ బెసెంట్. ఏమండి, చాలామంది మహిళలు ఒక రకంగా ఆమె యొక్క ఆలోచన దృక్పథం ఏ విధంగా ఉండేదంటే, కొన్ని సందర్భాల్లో గాంధీజీ యొక్క పాలసీస్ ఏవైతే ఉంటాయో దానికి వ్యతిరేకంగా కూడా పోరాడడం అనేది జరిగింది. జాతిపితగా పేరుగాంచినటువంటి మహాత్మా గాంధీజీ చేస్తున్నటువంటి కొన్ని ఉద్యమాలకు వ్యతిరేకంగా అనీ బెసెంట్ నించుంది. ఒక రకంగా వాటిల్లో మనం మాట్లాడుకున్నట్లయితే మహాత్మా గాంధీజీ విదేశీ వస్త్ర బహిష్కరణ చేయడం అనేది జరిగింది. అంటే దాని అర్థం ఏమిటి? ఈ బ్రిటన్ దేశస్తుడు వాడి దేశంలో తయారైనటువంటి బట్టలను తీసుకొచ్చి మన భారతదేశంలో అమ్ముతున్నాడు, ముందు వాటిని మనం బంద్ చేయాలని చెప్పేసి విదేశీ వస్త్రాలను బహిష్కరిస్తున్నామని చెప్పేసి విదేశీ వస్త్ర బహిష్కరణకు నాంది పలికినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీజీ. మనకందరికీ కూడా తెలుసు. ఆబ్వియస్లీ మనం ముందు క్లాసుల్లో గాంధీ యుగం గురించి చెప్పేటప్పుడు అతని గురించి మనం మాట్లాడతాం. అయితే ఆ విదేశీ వస్త్ర బహిష్కరణ గాంధీజీ చేస్తే దాన్ని వ్యతిరేకించినటువంటి మహిళ ఎవరయ్యా అంటే అనీ బెసెంట్. ఎందుకంటే గాంధీజీకి అర్థమయ్యే విధంగా చెప్పింది. వ్యతిరేకించడం అంటే ఉద్యమాలు చేయలే, మహాత్మా గాంధీజీకి వ్యతిరేకంగా తనకు అర్థమయ్యే విధంగా చెప్పింది. ఏమని? బాపు, మీరు చేస్తున్నటువంటి విదేశీ వస్త్ర బహిష్కరణ ఏదైతే ఉంటుందో ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే విదేశీయులు మన భారతదేశానికి వచ్చి ఆ వస్త్రాలను అమ్మడం వల్ల వాళ్ళ దేశం ఆర్థికంగా లాభపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మీరు ఇక్కడ వస్త్రాలను బహిష్కరిస్తున్నారు. కానీ అదే విదేశీ వస్త్రాలను తీసుకొచ్చి భారతదేశంలో అమ్ముకుంటుంటే భారతీయులు కూడా ఉంటారు కదా, అంటే వ్యాపారస్తులు, భారతీయ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తక్కువ కాస్ట్కి వస్తున్నాయని చెప్పేసి విదేశీ వస్త్రాలను కొనుక్కొని ఆ వస్త్రాలను తీసుకొచ్చి భారతదేశంలో అమ్ముతున్నారు కదా. మరి నువ్వు ఇప్పుడు విదేశీ వస్త్ర బహిష్కరణ చేస్తే మన భారతీయులు కూడా కొంతమంది కుటుంబాలు రోడ్డును పడతాయి కదా, ఒకటే అంశం. అంతేకాదు భారతదేశంలో అందరూ ఉన్నత కుటుంబాలకు చెందిన వారు లేరు కదా, పేదవాళ్ళు ఉన్నారు. మరి పేదవాళ్ళకి ఎక్కువ కాస్ట్ కలిగి ఉన్నటువంటి వస్త్రాలు అయితే కొంటారా, తక్కువ కాస్ట్లో ఉన్నటువంటి వస్త్రాలు అయితే కొంటారా? ఆబ్వియస్లీ తక్కువ కాస్ట్, ఎక్కడైతే చవకంగా నాణ్యమైనటువంటి వస్త్రాలు దొరుకుతాయో అవే వాళ్ళు కొంటారు.
మరి విదేశీ వస్త్రాలే అప్పట్లో చవకగా దొరికేవి. మన యొక్క స్వదేశీ చేనేతకారులు వాళ్ళు కష్టపడి నెలంతా కష్టపడి వాళ్ళు చేసేటటువంటి వస్త్రానికి వేసేటటువంటి ధరతో పోల్చితే పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ఇంగ్లాండ్ దేశంలో యంత్రాలపైన తయారైనటువంటి వస్తువులు వాళ్ళు తక్కువ ధరకి, ఎందుకంటే వాళ్ళు కష్టపడట్లేదు, మిషన్స్ తయారు చేస్తున్నాయి కాబట్టి తక్కువ ధరకు వస్త్రాలు అమ్మేవారు. సో దీంతో భారతదేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా తక్కువ వస్త్రాలకు ఆ వస్త్రాలను కొనుక్కోవచ్చు కదా. ఇలా చేయడం వల్ల భారతీయులు కూడా నష్టపోతున్నారని చెప్పేసి విదేశీ వస్త్ర బహిష్కరణ వ్యతిరేకించినటువంటి మహిళ, గాంధీజీ చేసినటువంటి విదేశీ వస్త్ర బహిష్కరణ వ్యతిరేకించినటువంటి మహిళ అనీ బెసెంట్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అంతేకాదు ఈమె వేసినటువంటి ఏదో చెప్తున్నాను కదా, అనీ బెసెంట్ ఎప్పుడైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించిందో తరువాత కాలంలో ఎంతోమంది మహిళలకు ఆమె స్ఫూర్తిగా నిలిచింది. ఒక సరోజినీ నాయుడు భారతదేశంలో స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిందంటే కారణము అనీ బెసెంట్. అదేవిధంగా నాగాలాండ్కి నాగాలాండ్ రాణి అయినటువంటి రాణి గైడెన్లు కీలక పాత్ర పోషించిందంటే కారణం అనీ బెసెంట్. గాంధీజీ భార్య కస్తూరిబా గాంధీ కీలక పాత్ర పోషించిందంటే కారణం అనీ బెసెంట్. మన ఆంధ్ర ప్రాంతంలో యామిని పూర్ణతిలకం కావచ్చు, మాగంటి అన్నపూర్ణం కావచ్చు, ఉన్నవ లక్ష్మీబాయి కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో తీసుకున్నట్లయితే ఆరుట్ల కమలాదేవి కావచ్చు, దుర్గాబాయి దేశముఖి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతోమంది మహిళలు స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించారు అంటే దానికి గల వన్ అండ్ ఓన్లీ రీజన్, మొట్టమొదటిసారిగా భారతదేశంలో స్త్రీలందరూ మహిళలందరిలో కూడా స్ఫూర్తి నింపినటువంటి మహిళ ఎవరయ్యా అంటే అనీ బెసెంట్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇది మనకి ఓవరాల్ దేనికి సంబంధించిన విషయం అయ్యా అంటే దివ్యజ్ఞాన సమాజం, థియోసాఫికల్ సొసైటీకి సంబంధించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో దీంతో మనకి థియోసాఫికల్ సొసైటీ అనేది కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ మనము ముస్లిం మతంలో, అంటే ఇప్పటి వరకు కూడా మనము భారతదేశంలో హిందూ మతంలో కావచ్చు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యులు కావచ్చు, వీళ్ళు చేసినటువంటి సాంస్కృతిక పునరుజ్జీవనం గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే నెక్స్ట్ మనం చూసేది ఏమిటంటే ముస్లిం మతంలో కూడా సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది రావడం అనేది జరిగింది. అలా ముస్లిం మతంలో వచ్చినటువంటి వివిధ రకాల ఉద్యమాలు, వహాబీ ఉద్యమం అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్లో మనము ముస్లిం సంస్కరణ ఉద్యమాలు, ముస్లిం ఉద్యమాలు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఉద్యమాల గురించి నెక్స్ట్ క్లాస్లో మనం మాట్లాడదాం. సో మన యొక్క మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంటుందో దాన్ని దయచేసి మీ యొక్క మిత్రులందరికీ కూడా, ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా దయచేసి మీ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వివిధ రకాల సామాజిక మాధ్యమాల ద్వారా మన యొక్క ఛానల్ చేరే విధంగా దయచేసి షేర్ చేయండి. మన వీడియోస్ అన్నింటినీ లైక్ చేయండి. అదేవిధంగా వీడియో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.